హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్. దిస్ ఈజ్ సుష్మా. జననాయగన్ సినిమా సెన్సార్ ఇష్యూ ఫిల్మ్ ఇండస్ట్రీలో రచ్చలేపింది. పొలిటీషియన్గా టర్న్ అయిన తమిళ హీరో విజయ్ చివరికి మూవీకి సెన్సార్ బోర్డు ఎన్నో చిక్కుముళ్ళు పెట్టింది. అభ్యంతరకరమైన సన్నివేశాలు తొలగించాలని, కొన్ని సంభాషణలు మ్యూట్ చేయాలని సూచించగా ఆ మేరకు మార్పులు చేసి మళ్లీ సెన్సార్కు పంపినా బోర్డు నుంచి స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో నిర్మాత మద్రాస్ హైకోర్టులో అత్యవసర పిటిషన్ వేశారు. తొలుత యూఏ సర్టిఫికేషన్కు సిఫార్సు చేసిన సెన్సార్ బోర్డు ఆ తర్వాత సినిమా రివ్యూ కమిటీకి పంపిందని నిర్మాణ సంస్థ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఈ పరిణామాల నేపథ్యంలో జనవరి 9న విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. అయితే తాజాగా మద్రాస్ హైకోర్టు సింగిల్ జడ్జ్ సంచలన తీర్పు ఇచ్చారు. జననాయగన్ సినిమాకు యూఏ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మళ్లీ రివ్యూ కమిటీకి పంపాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ముందుగా ఇస్తామన్న యూఏ సర్టిఫికేట్ తక్షణమే ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేశారు. తాజా తీర్పుతో జననాయగన్ విడుదలకు లైన్ క్లియర్ అయింది. అయితే సింగిల్ జడ్జి తీర్పుపై సెన్సార్ బోర్డు అప్పీల్ చేసింది. మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం ముందు అత్యవసర విచారణ కోసం రిట్ పిటిషన్ దాఖలు చేసింది. సినిమాలోని సన్నివేశాలను పరిశీలించిన మద్రాస్ హైకోర్టు చిత్రంలో ఎక్కడా మితిమీరిన హింస కానీ అభ్యంతరకర అంశాలు కానీ లేవని అభిప్రాయపడడం విశేషం. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించే ధోరణిని సినిమాలో చూపించారని పేర్కొంటూ తక్షణమే యూఏ సర్టిఫికేట్ జారీ చేయాలని స్పష్టం చేసింది. అయితే విజయ్ చివరి మూవీకి కావాలనే బీజేపీ నేతలు సెన్సార్ బోర్డు ద్వారా ఇబ్బందులు పెడుతున్నారని రాజకీయ పార్టీల నేతలు ఆరోపించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ అనుకూల సినిమాలకు ఎలాంటి సెన్సార్ ఇబ్బందులు ఉండవని, కానీ ప్రత్యర్థుల సినిమాలకు మాత్రమే ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. ఇక మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం ముందుకి సెన్సార్ బోర్డు పిటిషన్ విచారణకు రాబోతోంది. మరి అక్కడ ఏం తేలబోతుంది? విజయ్ మూవీకి అడ్డంకులు తొలగుతాయా? పొంగల్కు జననాయగన్ ప్రజల ముందుకు వస్తాడా అనే ఉత్కంఠ అయితే నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు చర్చించడానికి లైవ్లో ఉన్నారు సాగర్ రెడ్డి ముడిగంటి, బీజేపీ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ మెంబర్. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. సాగర్ గారు, మద్రాస్ హైకోర్టు తాజా తీర్పును చూస్తే జననాయగన్ మూవీకి సెన్సార్ కావాలనే ఇబ్బందులు పెట్టినట్లు చూడాలా? ఇప్పుడు కోర్టు అనేది అలా ఒకసారి ఆ కేసు యొక్క వివరాలు, పూర్తి వివరాలను సేకరించిన తర్వాతనే తుది తీర్పిస్తుంది. సో వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే ఇప్పుడు ఈ జననాయక సినిమా అనేటువంటి ఏదైతే ఉందో దీన్ని టీవీకే అంటే తమిళ వికటి ఏదో ఉన్నది పేరు, తమిళ వెట్రిగన్ కల్గ. అయితే ఈ ఒక సినిమా తీసినప్పుడు ఆ సినిమాలో ఉన్నటువంటి సన్నివేశాలు సమాజానికి వ్యతిరేకంగా కనిపించినప్పుడు తప్పకుండా సెన్సార్ బోర్డు అనేది ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. స్టేట్ సెన్సార్ బోర్డు ఒకటి ఉంటుంది, సెంట్రల్ సెన్సార్ బోర్డు ఒకటి ఉంటుంది. సెంట్రల్ సెన్సార్కి అంటే దేశ సార్వభౌమాధికారాన్ని, దేశ విశేషాలని ఎక్కడైతే అభ్యంతరకరంగా ఉంటాయో తద్వారా ఈ దేశానికి ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయని గుర్తించినప్పుడు మాత్రం తప్పకుండా సెన్సార్ బోర్డు అనేది ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. కోర్టుకు వీళ్ళు వెళ్ళడం జరిగింది. కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు కూడా ఏమని చెప్పింది, ముందైతే సినిమా రిలీజ్ చేయండి, మీరు తర్వాత ఏమని ఉంటాయంటే ఒకసారి సినిమా రిలీజ్ అయిన తర్వాత కోర్టుకు వీళ్ళు ఎట్లయితే అప్పీల్ చేసుకున్నారో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అంటే సెన్సార్ బోర్డు గవర్నమెంట్ నుంచి కూడా వాళ్ళు కూడా ఎందుకు ఆబ్జెక్షన్ చేయవలసి వచ్చింది అనేటువంటి విశేషాలను చెప్పడానికి సెంట్రల్ బోర్డు వాళ్ళు కూడా దానిలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా పూర్తి ఇవ్వడం కూడా జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న తంతు అంతా ఏంటి అంటే ఈ విజయ్ కుమార్ గారు రాజకీయ అరంగేట్రం చేయడం కోసం కేవలం యువకులని రెచ్చగొట్టే డైలాగుల ద్వారా ఈ యొక్క పార్టీని కొంతమంది వెనుక కూడా కొంతమంది ఉన్నారు. ఎగ్జాంపుల్గా ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు. ప్రకాష్ రాజ్ గారు అంటే తెల్లవారులు వేస్తే దేశ వ్యతిరేక విధానాలు మాట్లాడుతూ ఉంటాడు, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడు. బీజేపీ అనేది బీజేపీకి వ్యతిరేకంగా, బీజేపీ తప్పు చేస్తే వ్యతిరేకంగా మాట్లాడాలి తప్ప నేను బీజేపీకి వ్యతిరేకమే, నేను పుట్టింది బీజేపీకి వ్యతిరేకం అంటే బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఇబ్బందులు పెట్టాలంటారా? పెట్టాలని కాదు,
బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం ఎక్కడ కూడా బీజేపీ ఆ పని చేయలే. ఉమ్, ఆడ ఎక్కడైతే ఆ తీసిన సినిమాలో దేశ వ్యతిరేక సన్నివేశాలు ఉంటాయో దాని మీద విశ్లేషణ చేయడం కోసం సెన్సార్ వాళ్ళు ఆపారు. సో దాన్ని అంత స్పీడ్గా అంటే రేపు తమిళనాడులో రేపు జరగబోయే పార్టీ ఆవిష్కరణలో పార్టీని ముందుకు తీసుకుపోవాలనేటువంటి ఉద్దేశంతో దీని వెనుక చాలా కుట్రలు ఉన్నాయి కాబట్టి ఆ కుట్రలన్నింటినీ ఛేదించడానికి సెన్సార్ బోర్డు ద్వారా బీజేపీ కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆపడం జరిగింది. సో దాని మీద అంటే వీళ్ళ ఉత్సాహం ఉరుకులాట ఎందుకు అంటే వీళ్ళు మొదటి నుంచి కూడా వెనుక ఉన్నటువంటి టీం ఏదైతే ఉందో ఈ టీము చాలా విషయాలలో కాశ్మీర్ విషయాలలో కావచ్చు, జమ్మూ కాశ్మీర్ విషయాలలో కావచ్చు, 370 ఆర్టికల్ విషయంలో కావచ్చు, మిగతా చాలా విషయాల్లో దేశ విశేషాలలో వీళ్ళు చాలా రోజుల నుంచి కూడా వీళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళ యొక్క పార్టిసిపెన్సీ అనేది ఉంది. వీళ్ళ సహకారం కూడా ఈ దేశ వ్యతిరేక విధానాలు చేస్తున్నటువంటి వాళ్ళకి సహకారాలు అందించినట్టు కూడా కొంత సమాచారం ఉంది. కాబట్టే వీళ్ళ యొక్క వెనుక ఉన్నటువంటి ముఠా మీద దృష్టి పెట్టుకి ఈ విజయ్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క తమిళనాడులో కొత్త పార్టీని ఆవిర్భవించబోతున్నాడు. కాబట్టి ఆ కొత్త పార్టీ ద్వారా యువకులని తప్పుదారులు ప్రధానంగా ఏంటి అంటే తమిళనాడు రాష్ట్రాన్ని ఒక ప్రత్యేక ప్రతిపత్తి కావాలి, మాకు ఈ భారతదేశంతో సంబంధం లేకుండా ఉండాలనేటువంటి ఒక పంచాయతీ చాలా నుంచి నడుస్తున్నది అది. సో ఆ దిశలో వీళ్ళు వెళ్తున్నారు కాబట్టి దానికి వ్యతిరేకంగా సెన్సార్ బోర్డు వాళ్ళు దీన్ని నిలుపుదల చేయడం జరిగింది. కోర్టుకు వేయరు, కోర్టులో జరుగుతున్నది. వాళ్ళకు రకమైన కోర్టులో వేశారు పిటిషన్. మళ్ళీ ప్రభుత్వం కూడా దానికి సంజాయిషి ఇచ్చింది. మేము ఎందుకు ఆపాల్సి వచ్చింది అనే దాని గురించి కూడా ప్రభుత్వం కూడా సంజాయిషి ఇచ్చింది. అది నడుస్తున్నది అది. కానీ దీన్ని ఏమవుతుందంటే ఈ సినిమాను హైలైట్ చేసుకోవడం దీని ద్వారా అంటే ఈ యొక్క బీజేపీ వాళ్ళు ఆపుతున్నారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆపుతున్నారు అనేటువంటి ఒక హైప్ తీసుకొచ్చుకోవడానికి అంటే ఆ యొక్క సినిమాని ఇంకా పబ్లిక్ లో వాల్యూ పెంచుకోవడానికి చేస్తున్నటువంటి ఒక రకమైన తతంగం. ఎస్, మనతో మాట్లాడడానికి నరోత్తమ్ గారు త్రిపురనేని సోషల్ క్రిటిక్ ఉన్నారు ఫోన్ ఇన్లో. ఆయనతో కూడా మాట్లాడదామండి. నమస్తే నరోత్తమ్ గారు. నమస్కారం సార్, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం విజయ్ సినిమా గురించి. చూస్తూ ఉన్నాము అంటే హైకోర్టు తాజా తీర్పు చూస్తే జననాయకన్ మూవీకి సెన్సార్ కావాలని ఇబ్బందులు పెట్టినట్లు చూడాలా అన్నట్టుగా కూడా ఒక మనం చూస్తున్నాము. దీనికి సంబంధించి మీరేమంటారు? అంటే కావాలని ఇబ్బందులు అనుకోకూడదండి. ఎందుకంటే విజయ్ అంటే అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకు ఒక పేరు ఉంది, ఇళయ దళపతి అంటారు. నెక్స్ట్ ఒక రజనీకాంత్ గారు తర్వాత రజనీకాంత్ గారిని కూడా మించిపోయాడు ఇప్పుడు. తను సినిమా ఆడియన్స్ కానీ తనకున్న కంప్లీట్ ఇదేంటి ఇమేజ్ కానీ వేరే లెవెల్లో తీసుకెళ్లిపోయారు. తమిళ్ ఆడియన్స్ ఆర్ లైక్ రియల్లీ ఫిక్స్డ్ విత్ విజయ్. ఇప్పుడు అంటే మేజర్ పీపుల్ అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఆయనకి. ఒక మాట అన్నాడంటే ఆ మాట ఎక్కడ మన మారుమూల గ్రామాల్లో కూడా ప్రభావితం అవుతుంది ఆ మాట. అటువంటి స్టామినా ఉన్న హీరో, అటువంటి ఫాలోయింగ్ ఉన్న ఇప్పుడు సూపర్ స్టార్ అతను. తమిళనాడు సినిమా ఇండస్ట్రీ మొత్తానికి #1 ఆయనే ఇప్పుడు. అది వాస్తవం, ఎవరు ఒప్పుకోకపోయినా అదే నిజం. అటువంటి హీరో ఇప్పుడు ఇది నా ఆఖరి సినిమా అని చెప్పేసి తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఒక పార్టీ పెట్టి టీవీకే అని ఒక పార్టీ పెట్టేసి దిగుతున్నాడు. అది సందర్భం. అండ్ ఇప్పుడు తమిళనాడులో ఇంకో కొన్ని నెలల్లో ఇప్పుడు ఎలక్షన్స్ కూడా డిక్లేర్ అవుతాయి, ఎలక్షన్స్ స్టార్ట్ అవుతాయి. ఇటువంటి తరుణంలో ఈయన సినిమా టైటిల్ ఏం పెట్టాడు? జననాయకన్ అంటే తెలుగులో కూడా యూ కెన్ అండర్స్టాండ్ ఇట్, జననాయకుడు అంటే. దాని స్టోరీ లైన్ కూడా ఏంటంటే ఇట్ ఈస్ గివింగ్ సిమిలారిటీ అండ్ రిసెంబ్లెన్సెస్ టు ద కరెంట్ పొలిటికల్ ఫ్రేమ్. ఇప్పుడున్న పొలిటికల్ సిస్టమ్ లో మిమిక్ చేసి మాట్లాడటాలు, ఈ పొలిటీషియన్ ఆ పొలిటికల్ సిస్టమ్ ని ఇండైరెక్ట్ గా మాట్లాడటాలు, ఇది ఎలక్షన్ దగ్గరగా ఉన్నప్పుడు ఇది చాలా వరకు ప్రభావితం చేయొచ్చు. ఏదో అల్లటప్ప హీరో అంటే పర్వాలేదు, ఇది విజయ్ అండ్ ఆల్సో హీ హాస్ పొలిటికల్ ఇంట్రెస్ట్. ఇప్పుడు సెంట్రల్ సిబిఎఫ్సి ఏం చేసిందంటే దే హ్యావ్ రివ్యూడ్ ఇట్, కట్స్ ఆర్డర్ చేస్తాం, కట్స్ ఎడిట్స్ తోటి మళ్ళీ రిలీజ్ చేస్తారు, ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు. ఇది టైం కాదు.
ఇంతకు ముందు ఇరువర్ ఆయన ఒక సినిమా ఉండింది. ఇరువర్ సినిమా కూడా దాన్ని మోహన్ లాల్ చేస్తారు. అది మిమిక్స్ ది ఎంటైర్ తమిళ్ పొలిటికల్ ఫ్రేమ్. దానికి కూడా కొంచెం డిలే చేసి తర్వాత క్లియరెన్స్ ఇచ్చారు. దాని తర్వాత ఇంకోటి ఆండవన్ కట్టలై అని ఒక సినిమా, దానికి కూడా అంతే డిలే చేశారు, మళ్ళీ ఇచ్చేశారు. ఇట్లా ఇది వచ్చేసి ఏంటో కని విని ఎరగని ప్రక్రియ కాదు. అంటే నిజంగానే యూఏ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రివ్యూ కమిటీకి పంపించాల్సిన అవసరం ఉందంటారా? ఖచ్చితంగా. వెన్ ఇట్ ఈస్ హ్యావింగ్ డిఫరెంట్ ఇంపాక్ట్, వెన్ ఈస్ ఇంపాక్టింగ్ ది పబ్లిక్, వెన్ యూర్ టాకింగ్ అబౌట్ ఇదేదో మామూలు లవ్ స్టోరీయో లేదా యాక్షన్ ఫిల్మో అంటే పర్వాలేదు. హీఈస్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. ఇది నా ఆఖరి సినిమా, నేను ఇంకా రాజకీయ అరంగేట్రం చేస్తున్నాను, ఇంకా ఈ సినిమా టైటిల్ జననాయకన్ అండ్ స్టోరీ లైన్ కూడా అందరికి తెలుసు. మొత్తం ఇట్స్ పొలిటికల్, మొత్తం పొలిటికల్ స్టోరీ. అది ఇట్స్ రివాల్వ్స్ అరౌండ్ వన్ క్యారెక్టర్ హూ రైజెస్ టు ద టాప్, ఈ పొలిటికల్ సిస్టమ్ ని ఎండగడుతూ అట్లా అటువంటి స్టోరీ అది. ప్లస్ టైటిల్ అది. అండ్ టైమింగ్ ఆఫ్ ద రిలీజ్ కూడా ఏంటి, ఎలక్షన్స్ ముందు, అది పీపుల్ ఆర్ వరీడ్. అండ్ ఇక్కడ బీజేపీకి అగేన్స్ట్, బీజేపీ వచ్చేసి ఆయనకి అతనికి అగేన్స్ట్ అన్నది వచ్చేసి అక్కడ పొలిటికల్ కైండ్ సిచ్యువేషన్ తెలియని వాళ్ళు చెప్తారు ఈ మాటలు. అది కాదు, ఈజ్ యాంటీ డిఎంకే, డిఎంకేకి వ్యతిరేకంగా మాట్లాడతాడు. ప్రతి స్పీచ్ చూడండి, పొలిటికల్ స్పీచ్ ఈజ్ యాంటీ డిఎంకే మాట్లాడేది, ఆ రూలింగ్ గవర్నమెంట్ కి అగేన్స్ట్. అతను ఈజ్ యాక్చువల్లీ సాఫ్ట్ టువర్డ్స్ ఏడిఎంకే. అండ్ సాఫ్ట్ టువర్డ్స్ ఏడిఎంకే అంటే ఏంటి, ఇండైరెక్ట్లీ విత్ బీజేపీ, బికాస్ బీజేపీ ఈజ్ ఇన్ అలయన్స్ విత్ ఏడిఎంకే. సో బీజేపీ ఆపటము, ఏడిఎంకే ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఆపుతుంది అన్నది ఇట్ ఇస్ షియర్ స్టూపిడిటీ. బికాస్ తమిళనాడు హైకోర్ట్ హెస్ ఇంటర్వీన్డ్ అండ్ ఆల్సో ద కరెంట్ సిచ్యువేషన్ ఈజ్ యాప్ట్ ఫర్ దట్. టక్కుని ఇటువంటి సినిమాలు టక్కుని రిలీజ్ చేసేసి అట్లా ఇవ్వకూడదు. అట్లా నాట్, అది శ్రేయస్కరం కాదు. ఇప్పుడున్న పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉంది తమిళనాడులో. ఒక ద్రవిడియన్ కోట, తమిళనాడు అంటే ద్రవిడియన్ కోట, ద్రవిడియన్ పాలిటిక్స్ కంప్లీట్ గా. ఒక అన్నాదురై గారు మొదలుపెట్టింది, తర్వాత ఇది పెరియార్ గారు మొదలుపెట్టింది. అంతకుముందు మా ముత్తాత గారు, ఓకే దట్ ఈస్ డిఫరెంట్. పెరియార్ గారు మొదలుపెట్టింది ద్రవిడ కలగం. ద్రవిడ కలగం నుంచి ద్రవిడ మున్నేట్ర కలగం, అన్నా ద్రవిడ మున్నేట్ర కలగం, వాళ్ళ రూట్స్ అన్నది ద్రవిడియన్ సెంటిమెంట్ అని ఉంటది. విజయ్ అన్నవాడు ఇప్పుడు ఏంటంటే హీఈస్ ప్లేయింగ్ ఎ సాఫ్ట్ ద్రవిడియన్ రోల్. ఈజ్ నాట్ అ ప్యూర్ ద్రవిడియన్ సెంట్రిక్ లెఫ్ట్ అండ్ సెంట్రిస్ట్ పాలసీ కాదు. ఈజ్ స్వర్వింగ్ బిట్వీన్ లెఫ్ట్ అండ్ రైట్ అండ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఎ సాఫ్ట్ ద్రవిడియన్ రూట్. మొత్తం అన్ని ఓట్లని ఆకట్టుకుంటూ వెళ్ళేలాగా. ఇప్పుడు అదేంటంటే ఎట్లా భావిస్తున్నారంటే, లోకల్ ఇప్పుడు ద్రవిడియన్ పార్టీస్ చూసారనుకోండి, తిముక్క అంటే డిఎంకే, తర్వాత అతిముక్క అంటే ఏడిఎంకే. ఈ రెండు పార్టీస్ దే ఆర్ యాక్చువల్లీ వెరీ 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 కేర్ఫుల్ అబౌట్ విజయ్, వెరీ వెరీ అబౌట్ హిమ్. ఎంతవరకు ఎవరిని ఎంత ప్రభావితం చేస్తాడా. ఎందుకంటే దే విల్ ఆల్సో బికమ్ కొంచెం ఇంటర్నల్లీ యునైట్ కూడా అయిపోతారు. ఈ ద్రవిడియన్ కోట పడిపోకూడదు అని చెప్పేసి అంత డీప్ ఉంది ఈ just behind this issue. There are deep-rooted issues behind the screen. ఇదేదో ఉట్టిగా ఏదో సెన్సార్ బోర్డు ఊరిని ఎవరో పొలిటీషియన్ చెప్పేసి అక్కడ పైన అమిత్ షా గారు ఎవరో ఫోన్ చేసేసి చెప్పంగానే, లేదా మినిస్టర్ ఫోన్ చేసి చెప్పంగానే సెన్సార్ బోర్డు ఆపేసింది అనేది ఊరినే స్పెక్యులేషన్, టీ కొట్టు మాటలు. అంటే నరోత్తమ్ గారు జననాయకంలో కూడా చూసినట్లయితే ఎక్కడా మితిమీరిన హింస కానీ అభ్యంతరకర అంశాలు కానీ లేవనైతే హైకోర్టు తేల్చింది కదా. అంటే సెన్సార్ బోర్డు అభ్యంతరాలు తప్పనే అనుకోవాలా కాదా? అంటే సెన్సార్ బోర్డు ఎందుకు ఉంది చెప్పండి. అంటే ప్రతిసారి మీరు ఒక సినిమా రిలీజ్ చేసుకోవడానికి హైకోర్టుకి వెళ్ళటం కాదు కదా. హైకోర్టు కెన్ గివ్ అన్ ఇంటర్ప్రిటేషన్. ఇప్పుడు సెన్సార్ బోర్డు తన పని చేస్తుంది. తను ఏంటి, ఇప్పుడు జననాయకన్ సినిమా నువ్వు ఏదైనా చెప్పు, ఇప్పుడు యాంటీ గవర్నమెంట్ నువ్వు తీస్తావు. ఏంటి, ఈయన ఇంతకు ముందు తీసిన మెర్సెల్ అన్న సినిమా ఉంది, అది యాంటీ గవర్నమెంట్ తీసాడు. తర్వాత ఈ సినిమా ఒకటి తీసాడు, అది సర్కారు, అది యాంటీ గవర్నమెంటే. ఇప్పుడు సర్కారు సినిమాకి కూడా ఇది సేమ్ విజయ్ సినిమాకి యాంటీ గవర్నమెంట్ సినిమా, పొలిటికల్ సిస్టమ్, దానికి కూడా డిలే చేసే కదా ఇచ్చారు. వెంటనే ఫిలిం సర్టిఫికేషన్ ఇవ్వలేదు. సేమ్ అది ఏంటంటే వెన్ యూఆర్ డూయింగ్ సంథింగ్ రియలీ సెన్సిటివ్, ఇది ఏంటంటే ఎస్పెషలీ
ఈ కండిషన్, ఈ సిచ్యువేషన్ ఏంటంటే ఎలక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు. నెక్స్ట్ మ్మ్. ఎలక్షన్స్ ఉన్నాయి, ఆయన మీద ఆఖరి సినిమా అంటున్నాడు, ప్లస్ రాజకీయ అరంగేట్రం చేస్తున్నాడు. అటువంటి ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా చాకచక్యంగానే చేస్తారు. సిబిఎఫ్సి విల్ నాట్ గివ్ అవే సో ఈజీలీ. అది చూసుకుని ఈ కట్స్ ఏదైనా పొలిటీషియన్స్ ని మాట్లాడుతున్నావా, ఏదైనా పొలిటికల్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నావా, అట్లో ఏదో రూలింగ్ పార్టీని టార్గెట్ చేస్తున్నావా, ప్రీవియస్ పార్టీని టార్గెట్ చేస్తున్నావా, ఇవన్నీ చాలా ఉంటాయి. మ్మ్. చాలా ఆర్ యూ ట్రయింగ్ టు అపోథియోసైజ్ పీపుల్ లైక్ ఎంజి రామచంద్రన్, పీపుల్ లైక్ కరుణానిధి, ఆర్ పీపుల్ లైక్ గొప్ప కామరాజర్, ఇట్లా గొప్ప లీడర్స్ ఉన్నారు. వీళ్ళందరిని మిమిక్ చేస్తున్నావా, ఇవన్నీ యాంగిల్స్ చూసుకుంటారు. ఎందుకంటే నువ్వు జస్ట్ ఇప్పుడు హీరో కాదు, యువర్ అ పొలిటీషియన్, యువర్ గోయింగ్ టు బికమ్ అ పొలిటీషియన్. సో ఎక్స్పెక్ట్ దీస్, యూ షుడ్ accept all these with a pinch of salt. మ్మ్. హైకోర్టు ఇంటర్వ్యూన్ అయింది, చెప్పింది. బట్ సిబిఎఫ్సి దే కెన్ ఆల్వేస్ గో టు ద సుప్రీం కోర్ట్. ఎస్ సాగర్ రెడ్డి గారు, మనం మాట్లాడుకుంటే ఈ జననాయకన్ సినిమా అనేది రాజకీయ ప్రవేశానికి ముందు అంటే వ్యూహాత్మక అడుగే అని అనుకోవచ్చు అంటారా? అంటే ఇదంతా కూడా పొలిటికల్గానే ఉంది అని చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు నరేందర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. నరోత్తమ్ గారు. సెన్సార్ బోర్డుకి ఉన్నటువంటి కొన్ని ఈ పరిధులు ఏదైతే ఉంటాయో వాళ్ళ పరిధిలో వాళ్ళు ఆపుతారు. కొన్ని మనకు కూడా కేసులో కూడా చెప్పారు, ఒక 20 పిక్కులు అంటే ఫొటోస్, తర్వాత ఒక 10 దిక్కుల కొన్ని అభ్యంతరాలు ఏదైతే ఉన్నాయో, ఏదైతే పబ్లిక్ ని రెచ్చగొట్టి ఈ పబ్బంగా గడుపుకొని రేపు ప్రజల్లోకి వెళ్ళి పార్టీని బలపరచుకోవాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో అందులో కొన్నిటిలో గుర్తించారు. వాటి మీద సెన్సార్ బోర్డు వాళ్ళు కూడా చెప్పారు విశేషాలు. సో అవి అభ్యంతరకరంగా ఉన్నాయా లేవా అనేది కోర్టులో తేలిన తర్వాత వాటిని కట్ చేస్తారా ఉంచుతారా అనేది తర్వాత ముచ్చటది. కానీ ఇక్కడ సినిమా పబ్లిక్ లకి పంపించడం కోసం కాదు ఇక్కడ అసలు విశేషం. దీని వెనుక ఒక కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు. ఎందుకంటే మనం గతంలో చూసాం 1982లో 83లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగినప్పుడు ఎన్టీ రామారావు గారి యొక్క ఊపుతో అప్పుడు తెలంగాణలో మన ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించడం జరిగింది. దాని ఎఫెక్ట్ అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద పడింది. సో ఇప్పుడు ఈ యొక్క విజయ్ కుమార్ గారిని కూడా తమిళనాడులో పెట్టుకొని దాని వెనుక కాంగ్రెస్ వాళ్ళు కూడా కొంతమంది గొంతెత్తుతున్నారు దానికి సపోర్ట్ గా. అంటే బీజేపీ వ్యతిరేకిస్తుంది అనేటువంటి ఏదైతే ఉందో మరి కాంగ్రెస్ సపోర్ట్ చేసి చేయడం కూడా అంతే నేరం కదా. నీకు అది నిజంగా వ్యాపార దృక్పథంతో తీసిన సినిమా అయితే కోర్టు పరిధిలోకి వెళితే కోర్టులో అందులో తప్పొప్పులు కనుక ఉన్నట్టయితే సెంట్రల్ సిలబస్ సెన్సార్ బోర్డు వాళ్ళ ఆబ్జెక్షన్స్ కి అనుకూలంగా ఉన్నాయా వ్యతిరేకంగా ఉన్నాయా అని నిర్ధారణ చేయవలసినటువంటి వ్యవహారం కోర్టుకుంటుంది. కానీ వెంటనే కాంగ్రెస్ వాళ్ళు దానిలో విలీన సపోర్ట్ రావడం జరుగుతుంది. అంటే దాని ఉద్దేశం ఏంటి? విజయ్ కుమార్ ద్వారా తమిళనాడులో మేము రాజ్యాధికారానికి రావాలనేటువంటి ఒక ఆకాంక్ష ఉంటుంది. సరే, రాజకీయ నాయకులు ఇట్లాంటి వేషాలు వేస్తూనే ఉంటారు, కానీ అందులో కొన్ని రకమైనటువంటి యువతని రెచ్చగొట్టే పద్ధతిలో, యువతని తప్పుదారులో పట్టించే పద్ధతిలో, ఎందుకంటే ముఖ్యంగా యువకులలో అంత డీప్ గా ఆలోచించే ఉండదు. కానీ సినిమా యొక్క మోజులలో సినిమా చూసినటువంటి మోజులలో కొంత డైవర్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని క్యాచ్ చేసుకోవాలనేటువంటి ఒక ఆలోచనతోటి ఇది అంతా జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగా జరుగుతున్నటువంటి వ్యవహారం తప్ప ఈ యొక్క సినిమాని అడ్డుకొని ఆ సినిమా ద్వారా ఈ సెంట్రల్ మన సెన్సార్ బోర్డు ఏదో విజయం సాధించాలనో లేకపోతే వాళ్ళ సినిమాకి ఇబ్బంది కలిగించాలనే ఉద్దేశం అసలు కాదు. ఇది కోర్టులో తప్పకుండా వాళ్ళ ఏదైతే కండిషన్స్ పెట్టారో 10-20 ఉన్నాయి, వెబ్సైట్ లో చూసాం మేము కూడా. ఆ 10-20 ఆబ్జెక్షన్స్ ఏదైతే ఉన్నాయో వాటి మీద కాస్త విశ్లేషణ జరుగుతుంది, ఆ తర్వాత ఇచ్చేస్తారు. మనతో చర్చించేందుకు సయ్యద్ సలీం బాషా గారు, సినిమా రివ్యూ రైటర్, సీనియర్ జర్నలిస్ట్, ఆయన కూడా లైవ్ లో ఉన్నారండి. ఆయనతో కూడా ఒకసారి మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, మనం ఈ మూవీ గురించి చూసుకున్నట్లయితే మూవీ విడుదలకు అసలు బోర్డుకున్న అభ్యంతరాలు ఏంటి? అంటే హైకోర్టుకు లేని అభ్యంతరాలు బోర్డుకు ఏమున్నాయంటే ఏం చెప్తారు సార్? కరెక్ట్.
అభ్యంతరం లేదు. ఇక్కడ ఏమైందంటే ఈ కోర్టులో ఉంది కాబట్టి సింగిల్ జడ్జ్ ఇచ్చిన జడ్జిమెంట్ వల్ల కాదని వీళ్ళు ఆపారు. అంటే ఫైనల్ జడ్జిమెంట్ రావాలి, దానికి కొన్ని టెక్నికల్ ప్రాసెసెస్. అయితే ఇట్లా ఇటువంటి సినిమాలు తీసినప్పుడు భగవంత్ కేసరి లాంటివి అవన్నీ ఉన్నాయి, దీనికి బ్యాక్ డ్రాప్ అదే అని జనం అంటున్నారు. ఇది తీసినప్పుడు ఏమవుతుందంటే న్యాచురల్ గా పొలిటికల్ గా ఇది అని కాదు, కానీ సెన్సార్ బోర్డు అభ్యంతరం చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. తర్వాత కోర్టుకు వెళ్ళడము, దీనివల్ల మైలేజ్ ఎవరికి వస్తుంది అనేది అది చర్చనీయాంశం. ఎందుకంటే ఇప్పుడు ఒక విధంగా వీళ్ళు కూడా సెన్సార్కి ఇబ్బంది లేకపోయినా పెడితే విజయ్కి మైలేజ్ వస్తుందా, లేదా సెన్సార్ ప్రాబ్లమ్స్ నిజంగానే ఉన్నాయా, ఆ సీన్లు ఏమి అనేది మనకు తెలియదు. తెలియనప్పుడు ఏంటంటే ఇట్లా పొలిటికల్ గా, ఇప్పుడు విజయ్ అయినా సాధారణ హీరో కాదు ఇప్పుడు, అంటే ఇట్స్ నాట్ ఆర్డినరీ హీరో అందరి మాదిరి. ఒక పొలిటికల్ ఇది ఉంది కాబట్టి ఆయనకి ఒక ఇన్సిడెంట్ జరిగింది, తర్వాత పొలిటికల్ ఇది ఉంది, ఆయన పాలిటిక్స్ లో వస్తున్నానని డైరెక్ట్ చెప్పాడు, లాస్ట్ సినిమా అన్నాడు. సో చెప్పలేం, దీని గురించి కూడా కొంచెం హైప్ క్రియేట్ అయ్యే అవకాశం. లాస్ట్ సినిమా అంటే అభిమానులు వాళ్ళు చూద్దాం ఇంకా లాస్ట్ సినిమా అనుకోవచ్చు. తర్వాత ఎప్పుడైనా సెన్సార్ బోర్డు అభ్యంతరం పెట్టిన సినిమాలన్నీ ఏం చేస్తారంటే కొంత మైలేజ్ పెరుగుతుంది వాళ్ళకి. ఎందుకు దీన్ని ఇది చేశారు మనం చూద్దాం పోయి అనే కొంత సెక్షన్ ఉంటుంది ప్రేక్షకులది, అది న్యూట్రల్ సెక్షన్, పార్టీస్ కి సంబంధం లేదు. సో దీన్ని బట్టి మేమేమనుకుంటున్నామంటే హైకోర్టు కూడా ఒప్పుకున్న తర్వాత దీన్ని ఎందుకు ఆపడం అనేది అది వాళ్ళు ఆలోచించాలి. హైకోర్టుకు లేని అభ్యంతరం మీరు చెప్తున్నారుగా, హైకోర్టుకు లేని అభ్యంతరాలు సెన్సార్ బోర్డుకి ఎందుకు? అల్టిమేట్ గా వెళ్ళింది కదా. దీనివల్ల ఎవరు లాభపడతారు అనేది పక్కన పెడితే, ఇటువంటి సినిమాలు కొన్ని ఇదివరకు వచ్చిన సినిమాలు బాగా ఎక్కువ మైలేజ్ వచ్చింది సినిమా వాళ్ళకే వచ్చింది, అంటే సినిమాకే వచ్చింది. హైకోర్టు ద్వారా పోయో లేకుంటే సెన్సార్ బోర్డుకు రివిజన్కి వెళ్ళో. అంటే పాతకాలంలో ఇంత లేదు, అసలు సెన్సార్ బోర్డు అభ్యంతరం పెట్టడానికి ఏమీ లేని సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మనం చూస్తున్నాము సినిమాల్లో ఇప్పుడు అభ్యంతరం పెట్టే సన్నివేశాలు చాలా ఉన్న సినిమాలు చాలా వస్తున్నాయి. అది ఇప్పుడు సినిమా సిరీస్లు అవే. ఎందుకంటే మీరు ఓటీటీలకు వెళ్ళండి, ఓటీటీ సిరీస్లో అసలు బూతులు వచ్చేస్తాం, వాళ్ళు మాట్లాడేస్తున్నారు డైరెక్ట్గా, అయినా ఓటీటీలు నడుస్తుంది, దాని మీద సెన్సార్ లేదు. ఇక్కడ సెన్సార్ ఉండడం వల్ల సినిమాకి స్క్రీన్కి ఇదంతా ఇట్లా నడుస్తుంది అనమాట. అది నా అభిప్రాయం. ఎందుకంటే దీనివల్ల కొంత మైలేజ్ సినిమాకే వస్తుంది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే కొద్దిగా ఉత్సుకత ఉంటుంది కదా, క్యూరియాసిటీ, చూద్దాం ఎందుకు ఆపారు, ఏ సీన్ ఆపారు అని చర్చలు జరుగుతున్నాయి ఆల్రెడీ. మేము కూడా చూస్తున్నాం పేపర్లో, నన్ను కూడా ఇద్దరు కూడా అడిగారు ఏం జరుగుతుంది, చెప్పలేం అది జరగచ్చు. నరోత్తం గారు, చెప్పు సార్, సినిమాలోని అంశాలు సామాజిక స్పృహతో ఉన్నాయని, పిల్లలు కూడా చూసేలా ఉన్నాయని కూడా నిర్మాతలు అంటున్నారు కదా, వాటి గురించి అయినా సెన్సార్ బోర్డు అభ్యంతరం పెట్టేది అని కూడా ఒక వాదన ఉంది. లేదు, ఆ సినిమా ఎవరు చూడలేదు కదండి ఇప్పుడు నిర్మాతలు చెప్పడానికి కూడా డెప్త్ గా. అంటే నిర్మాతలు వాళ్ళే తీశారు కాబట్టి వాళ్ళు ఆ సినిమాలో అవే ఉన్నాయి కదా అని చెప్తున్నా. సినిమా తీసిన నిర్మాతలు అదే వాళ్ళు చెప్పుకుంటారు, అట్లని చెప్తారు. అభ్యంతరం లేదనే చెప్తారు కదా, అభ్యంతరాలు ఏమి లేదని చెప్తారు. అది డిసైడ్ చేసేది వాళ్ళు కాదు కదా. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సిబిఎఫ్సి అని అధికారపూర్వకంగా పెట్టిన బోర్డు, వాళ్ళ డ్యూటీ అది చేస్తారు. ప్లస్ ఇంకోటి, ఇటువంటి ఇప్పుడు సెన్సార్ బోర్డ్ డిలే వల్ల విజయ్ గారి సినిమాకి ఆదరణ పెరుగుతుంది అన్నది నథింగ్. విజయ్ గారు సినిమా ఓపెనింగ్స్ చూస్తే తెలుస్తుంది. సినిమా ఈజ్ లైక్ ద కరెంట్ సూపర్ స్టార్ ఇన్ తమిళనాడు, కరెంట్ #1 సూపర్ స్టార్. ప్లస్ ఇంకోటి, ఈజ్ నాట్ కంపారబుల్ టు ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారు ఆ టైంలో ఉన్న పరిస్థితి వేరు, అప్పుడున్న రాజకీయం వేరు. ఈజ్ కంపారబుల్ టు, ఇప్పుడు యూ కెన్ ఈక్వేట్ హిమ్ టు పవన్ కళ్యాణ్ గారు ఇన్ ఆంధ్ర పాలిటిక్స్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎట్లా ఫస్ట్ లెఫ్ట్ అప్రోచ్, తర్వాత రైట్ అప్రోచ్, తర్వాత సెంట్రిస్ట్ అప్రోచ్, ఎట్లా టచ్ చేసుకుంటూ ఓట్ బేసెస్ ని క్యాప్చర్ చేసుకోవడానికి వెళ్తున్నారు, అదే టైంలో ఈజ్ ఆల్సో డూయింగ్ థింగ్స్ లైక్ దట్. సాఫ్ట్ డ్రావిడియన్, లెఫ్ట్, రైట్, సెంటర్ అన్ని టచ్ చేసుకుని వెళ్తున్నాడు. అన్ని క్యాస్ట్ ఈక్వేషన్స్. ఇంతకుముందు ఏంటి, ఆయన ప్రెడెసెసర్, ఫస్ట్ ఆయన సినిమా గురువు కానీ లేకపోతే పొలిటికలీ ఇంటర్నలీ గురువు ఎవరంటే విజయకాంత్ గారు. విజయకాంత్ గారు పార్టీ పెట్టారు, ముర్పోక్ ద్రావిడ మున్నేట్ర కళగం, MDMK అని, సారీ DMDK అని.
ఓకే, ఆ పార్టీ 43 సీట్లు గెలిచినాయి. ఇప్పుడు దాన్ని ఒక ఇదిగా పెట్టుకొని వెనకాల పెట్టుకొని ఆయన సపోర్ట్ బేస్ అంతా పొలిటికలీ బేస్ అంతా ఆ క్యాడరే బేస్ ఇప్పుడు ఆయనకి. తర్వాత ఆయన సపోర్టర్స్ అంతా ఇప్పుడు అట్లా అంత సెన్సిటివ్ గా ఉన్నప్పుడు, వాలటైల్ గా ఉన్నప్పుడు ఈ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. చర్యలు అంటే కాషియస్ గా వెళ్తారు. రాగానే ఓకే వచ్చేసింది మేము సర్టిఫై చేసి వదిలేస్తాము అని అనుకోరు కదా. దే విల్ అసెస్ ఎవ్రీథింగ్ వాట్ హీఈస్ ట్రైంగ్ టు డూ, విచ్ అక్కడ ఒక చిన్న డైలాగ్ కూడా ప్రభావితం చేస్తుంది. ఓకే, బికాస్ విజయ్ గారు ఆయన ఫుల్ పేరేంటి, జోసెఫ్ విజయ్, క్రిస్టియన్ మైనారిటీ ఓట్స్ ఉన్నాయి. దెన్ అగైన్ హిస్ క్యాస్ట్ ఏంటి, పిల్లై. ఈ సేమ్ కరుణానిధి గారు ఫ్యామిలీ ఉంది కదా, స్టాలిన్ గారు వాళ్ళ ఫ్యామిలీ ఉంది, వాళ్ళ ఫ్యామిలీ క్యాస్ట్ ఈయన క్యాస్ట్ ఒకటే. అండ్ మొత్తం ఈక్వేషన్స్ అంతా మారిపోతున్నాయి, మెల్లగా తీసుకొస్తారు. అక్కడ లోకల్ ఒక చిన్న తప్పుడు మాట కాదు, వీళ్ళు అనుకున్న ఒక చిన్న మాట కూడా చాలా వరకు ప్రభావితం ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అంటున్నారు. 100% ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఇప్పుడు ఏంటి, మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కాపులు ఓట్ బ్యాంక్ ఉంది. కాపులు ఓట్ బ్యాంక్ 19%, ఓకే, రఫ్లీ అరౌండ్ దట్ హైయెస్ట్. అట్లా అక్కడ తమిళనాడులో ఓట్ బ్యాంకు 1 year ఓట్ బ్యాంక్ అంటారు. 1 years పట్టాలి మక్కలు కట్టిన బిడ్డ, అది వచ్చేసి పోయిన ఎలక్షన్ తోటి మొత్తం అటు ఇటు స్ప్లిట్ అయిపోయింది. ఫాదర్ అండ్ సన్ ఇద్దరు, ఆ పార్టీ ఫౌండర్స్ రామదాసు, అన్బుమణి రామదాసు ఇద్దరు గొడవపడి ఇప్పుడు అది స్ప్లిట్ లో ఉంది. ఇప్పుడు దాన్ని కూడా ప్రభావితం చేయడానికి చాలా వరకు ప్రయత్నం చేస్తున్నారు. విజయ్ ఇస్ ట్రైంగ్ టు ఎంటర్ దట్. దానికి సంబంధించిన కొన్ని డైలాగ్స్ ఉన్నాయి, క్యాస్ట్ బేస్డ్ డైలాగ్స్ ఉన్నాయి. అంటే 1 year అంటే అసలు క్షత్రియుడు, అసలు రాజు అని చెప్పి అక్కడ ఒక ఈక్వేషన్ ఉంది. కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. అటువంటి డైలాగ్స్ ఉన్నాయని మాట్లాడుకుంటున్నారు. సో ఖచ్చితంగా ఇటువంటి సిచ్యువేషన్ లో సెన్సార్ బోర్డ్ విల్ డెఫినెట్లీ స్టెప్ ఇన్. హైకోర్ట్ ఇస్ నాట్ ద ఎండ్ ఆఫ్ ఇట్. హైకోర్టు తర్వాత సుప్రీం కోర్టు కూడా వెళ్తారు కదా. అంతే కదా. సాగర్ రెడ్డి గారు, ఒక సినిమా రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయగలదా అంటే ఏమంటారు? తప్పకుండా చేయగలుగుతుంది. ఇప్పుడు నరోత్తం భాయ్ సాబ్ చెప్పినాడు, తప్పకుండా ఆ సినిమాలో ఉన్నటువంటి కొన్ని సన్నివేశాలు ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయి. రెండవది, విజయ్ కుమార్ గారు జననాయక్ సినిమా అనేటువంటి సినిమా తీస్తుండే అది నేను జనంలోకి వచ్చేస్తున్న నాయకునిగా అని చెప్పి చెప్తున్నాడు. సో అంటే ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకించడం కాదు ఇక్కడ ఉద్దేశం. ఆయన నాయకునిగా వచ్చి తమిళనాడును బాగుపరుస్తారంటే స్వాగతిస్తారు. ఎన్టీ రామారావును స్వాగతించారు, రామచంద్ర గారిని, అక్కడ ఉన్నటువంటి రామచంద్ర గారిని కూడా అప్పుడు స్వాగతించారు, జయలలిత గారు, వీళ్ళంతా సినీ ఇండస్ట్రీలోకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళే. తమిళనాడులో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే సినిమా ఇండస్ట్రీ రంగంలోంచి వచ్చినటువంటి నాయకుల యొక్క సంఖ్య చాలా సంవత్సరాల నుంచి కూడా పెరుగుతున్నాయి. కాబట్టి దానిలో భాగంగా ఇప్పుడు ఈ మన వీరు కూడా అదే పద్ధతిలో అరంగేట్రం చేయబోతున్నాడు. సో దీని వెనుక మేము ఏమంటున్నాం కదంటే, ఒక సెంట్రల్ బోర్డు వాళ్ళు దాన్ని టేకప్ చేసి దానిలో ఉన్నటువంటి మంచి చెడులను గుర్తించవలసిన బాధ్యత ఆ యొక్క డిపార్ట్మెంట్ కు ఉన్నది. కాబట్టి వాళ్ళు ఆ పరిశీలన చేస్తున్నప్పుడు దీన్ని ఏ రకంగా అంటే ఒక రకంగా కాదు, ఒక రకంగా సినిమాను హైలైట్ చేయడం, రెండవది బ్యాక్గ్రౌండ్ కూడా ఉన్నది అనేటువంటి ఒక అనుమానాలను కూడా రేకెత్తించేటువంటి పరిస్థితులు ఇవాళ తమిళనాడులో కనబడుతున్నాయి. తమిళనాడు రాష్ట్రంలో ఇట్లా కొంత మొదటి నుంచి కూడా దేశానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి కార్యక్రమాలు కొన్ని అక్కడ ఎక్కువ జరిగినాయి. సో అవన్నింటిని దృష్టిలో పెట్టుకునే ఇవాళ సెంట్రల్ బోర్డు వాళ్ళు కూడా అది ఒక క్రిటికల్ అయినటువంటి రాష్ట్రం కాబట్టి కాస్త ఆచితూచి అడుగులేస్తున్నారు. దానిలో ఈ బ్యాన్ చేస్తాం, మేము మా చేతిలో అధికారం ఉంది కదా, మేము క్లోజ్ చేస్తాం అనేటువంటి వాదన విధానం ఎక్కడ కూడా కనపడతలేదు. సయ్యద్ సలీం గారు, బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాల సినిమాలకైతే ఎలాంటి సెన్సార్ ఇబ్బందులు ఉండవని ఇతరుల మూవీలకు చిక్కులు పెడుతున్నారనేది కాంగ్రెస్ నేత మాణిక్యం ఠాకూర్ ఆరోపించారు కదా, అందులో నిజం ఉందనుకోవాలా? కొంతవరకే అది నిజం. ఎందుకంటే చాలా సినిమాలు వచ్చాయి, బీజేపీ భావజాలాన్ని వ్యతిరేకించే సినిమాలు కూడా వచ్చాయి. అయితే సెన్సార్ బోర్డు చూసి చూపించమైందని కొంతమంది, అంటే వాళ్ళు మిస్ అయిందని కొంతమంది. సినిమాలు మన దేశంలో తెలుగు ఇండస్ట్రీ, తమిళ ఇండస్ట్రీ అన్ని కలిపితే 100 సినిమాలు వస్తుంటాయండి.
సెన్సార్ బోర్డు కూడా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ప్రతి సినిమా కూలంకషంగా చూసి ఆ బోర్డు మెంబర్స్ ఇచ్చే దాన్ని తీసుకొని దాని ప్రాతిపదిక ఆధారంగా చేయడం ఇవన్నీ ఉంటాయి. అయితే అట్లా గవర్నమెంట్ నాకు తెలిసి బీజేపీ గవర్నమెంట్ సంబంధించిన ఈ వ్యతిరేకత ఉన్న అంశాలను పెద్దగా సినిమాలు ఏవి ఆపలేదండి. ఆపలేదు ఆపలేదు వాళ్ళు. అయితే ఒకటి ఇప్పుడు విజయ్ ఫ్రెష్ అంటే ఇప్పుడు రజనీకాంత్ గారు వాళ్ళంతా విజయలలిత వాళ్ళదే అంతా అయిపోయింది. విజయ్ ఫ్రెష్‌గా ఇప్పుడు అందులో ఆ విజయ్ దగ్గర ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత జరిగిన పరిణామాలు, ఆ సంఘటనలన్నీ ఏం చేస్తున్నాయంటే, ఈయనను ఏదో చేయబోతున్నారు బలవంతంగా అంటే అది పెద్దగా ఉపయోగం ఉండదండి. అది విజయ్‌కే మైలేజ్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు విజయ్ కూడా ఉందండి. ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా బాగుంది ఆయనకి. అవును. ఇప్పుడు నంబర్ 1 స్టార్ అని చెప్పారు ఇదివరకు. నంబర్ 1 స్టార్ ఆయన్నే. అవును. కరెక్ట్ నంబర్ 1 స్టార్ ఆయన్నే. అంటే ఆయన సినిమా ద్వారా వెళ్ళాలనుకోవడం తప్పులేదు. ఇప్పుడు చాలామంది ఆల్రెడీ 'ఎంజి రామచంద్రన్' ఏం చేశారు, జయలలిత కూడా మనకు ఆమె కూడా సినిమా ఫీల్డ్ నుంచి వచ్చింది. ఇక్కడ రామారావు గారు వచ్చారు. ఇంకా చాలామంది సినిమా ఫీల్డ్‌లోకి వెళ్ళాలని అనుకుంటున్నారు. సో, సెన్సార్ పెద్దగా దాన్ని ఏదైనా మ్యానిపులేట్ చేయడానికి ఆపింది అని అనుకోనండి నేను. వాళ్ళు న్యాచురల్‌గానే పోయినారని భావిస్తున్నా. అంటే ఈ అభ్యంతరకరమైన సన్నివేశాలు ఇవి మీరు తీసేయండి అని చెప్పిండొచ్చు. అయినా హైకోర్టుకి లేని అభ్యంతరాలు సెన్సార్ బోర్డుకి ఏముంటాయండి? ఎలాగో ఇప్పుడు ఈ టైం ఉంది కాబట్టి డివిజన్ బెంచ్ ఇచ్చి కూర్చున్న తర్వాత వాళ్ళు దాన్ని తేల్చుతారు. అంటే నేను ఫీల్ అయ్యేది ఏంటంటే ఇన్ని వందల సినిమాలు చూసాం. ఎప్పుడు కూడా ఇట్లా ఏదైనా కాంట్రవర్సీ వచ్చినప్పుడు సినిమాకే మైలేజ్ వస్తుంది. సినిమా కలెక్షన్‌లో కొద్దిగా అయినా అవును. మైలేజ్ వాళ్ళకే వస్తది. హ్మ్. అందుకే వాళ్ళు కూడా పెద్ద సీరియస్ తీసుకోరు ఒక్కొక్కసారి. సినిమాలో చాలా కట్స్ ఉన్నాయి. సినిమా మొత్తం మంచి మంచి సన్నివేశాలు తీసేశారు అన్న ఒక పుకారో లేకుంటే ఇది వాళ్ళు ఎవరైనా పెడితే తప్ప హ్మ్. వాళ్ళు రాకుండా ఉండరండి. సినిమా మీద కొంత నేనడిగితే కొంత పర్సెంటేజ్ ప్రేక్షకులు చూద్దాం ఎందుకు ఈ సినిమాను ఇంత వాళ్ళు ఆపారు, హైకోర్టు వరకు ఎందుకెళ్ళింది, ఏమున్నాయి? ఆల్రెడీ విజయ్‌కి తమిళనాడులో తిరుగులేదండి. ఎప్పుడు నంబర్ 1 స్టారు. ఇక్కడ తెలుగుదేశానికొస్తే తెలుగు దాన్ని డబ్ చేస్తారు కాబట్టి అది ఇక్కడ ఎంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. కానీ తమిళనాడుకి సంబంధించి కొంచెం ఎఫెక్ట్ ఉంటది. అది నా అభిప్రాయం. ఎస్. నరోత్తమ్ కాబట్టి గారు కాంగ్రెస్ నేత మాణిక్యం ఠాకూర్ చేసిన కామెంట్స్కి మీరేమని చెప్తారు? అంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళ భావజాలాలు ఉన్న సినిమాలకైతే ఎలాంటి ఇబ్బందులు ఉండవా అని కూడా ఆయన అంటున్నారు. ఎందుకు ఇబ్బందులు లేవు? చాలా ఇబ్బందులు, చాలా ప్రీవియస్ దేర్ ఆర్ సో మెనీ ఇన్స్టెన్సెస్. దీంతో మాణిక్యం ఠాకూర్ గారు ఈజ్ ఇన్ఛార్జ్ కాబట్టి మాట్లాడతారు. అసలు రాజకీయం అది, ఆ స్టేట్మెంట్ రాజకీయం, కానీ సెన్సార్ బోర్డ్ చేసింది రాజకీయం కాదు. ఓకే. as I previously explained. అది ఇన్ఫాక్ట్ ఏ సెంట్రల్ గవర్నమెంట్ అంత ఈజీగా ఒక రైజింగ్ పొలిటీషియన్ ని అంత ఆపితే ఇంకా వాళ్ళకి అడ్వాంటేజ్. ఇది ఎందుకంటే ప్రీవియస్ తమిళనాడు హిస్టరీ మనం చూసుకుంటే పొలిటికల్ హిస్టరీ కంపేర్ టు అదర్ స్టేట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు పొలిటీషియన్స్ అక్కడ రైజ్ అయిన ఒక్కొక్క పెద్ద నేత, పెద్ద లీడర్, ఒక సిఎన్ అన్నాదురై కానివ్వండి, తర్వాత ఒక కరుణానిధి కానివ్వండి, తర్వాత ఎంజీఆర్ కానివ్వండి, తర్వాత జయలలిత కానివ్వండి, ఎవరైనా సరే ఫస్ట్ ఉన్న పొలిటికల్ ఫ్రేమ్ లో అందరు అగేన్స్ట్ అవుతారు. అందరు అగేన్స్ట్ అయిన తర్వాతే వీళ్ళు రైజ్ అవుతారు. సో విజయ్ వీళ్ళు కూడా ఏంటి, దే ఆర్ యాక్చువల్లీ గోయింగ్ ఇన్ దేర్ ఓన్, వాళ్ళు ఆ స్ట్రాటజీ మీద పోతున్నారు. దానికి ఫుడ్ పోసినట్టు, దానికి పెట్రోల్ పోసినట్టు ఇప్పుడు సిబిఎస్ఈ బీజేపీ ప్రభావితంతో బీజేపీ ఆపింది అంటే ఐ డోంట్ థింక్ దట్ ఈస్ రైట్ అట్ ఆల్, బికాస్ బీజేపీ ఆల్సో హ్యాస్ అ థింక్ ట్యాంక్. దే నో వాట్ టు డూ. వాళ్ళేమి ఇట్లా అంతా ఆపాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ యాంగిల్ తీసుకురావాలి, అట్లా ఆపలేదు కాబట్టి ఆ యాంగిల్ తీసుకురావాలి అని అక్కడ కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. కాంగ్రెస్ డిఎంకే అలయన్స్ లో ఉన్నారు. అండ్ ఏంటి, కాంగ్రెస్ డిఎంకేను ఊచేస్తుంది విజయ్ని, వచ్చేయండి మాతోటి కలవండి ఇన్ని సీట్లు ఇస్తామని. ఇటు బీజేపీ అండ్ ఏడీఎంకే కూడా పిలుస్తుంది మాతోటి కలవండి అని చెప్పేసి. స్టిల్ అటు ఇటు గోడ మీద పిల్లే. అందుకని ఎవ్రీబడి ఈస్ ట్రైయింగ్ దేర్ ఓన్ స్ట్రాటజీ టు పోలరైజ్ హిస్ ఓట్స్, టు పోలరైజ్ ఆయన స్ట్రాటజీని వీళ్ళకి అనుసంధానం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అది అక్కడ మాణిక్ ఠాకూర్ గారి స్టేట్మెంట్, దాని ఒక డెప్త్ అది. బట్ ఐ డోంట్ రియలీ థింక్ దేర్ ఇస్ ఎనీ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద సెంటర్ ఆర్ ఎనీ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ ఇన్ స్టాపింగ్ హిస్ ఫిలిం ఫ్రమ్
బీయింగ్ రిలీజ్డ్ డ్యూ టు సెన్సార్ బోర్డ్ సర్టిఫికేషన్. ఎస్. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం కాదు. మోహన్ లాల్ అన్న ఎవరు ఒక మలయాళం యాక్టరు ఇరువర్ అని సినిమా తీశారు. కరుణానిధి గారి లైఫ్ స్టోరీ ఉంటుంది దానికి. ఆ ఇరువర్ అన్న సినిమా తీసినప్పుడు అది కూడా ఆపారు, ఇట్లానే ఆపారు, మళ్ళీ రిలీజ్ చేశారు. అది ఆనవాయితీ. ఆ ఆనవాయితీని పొలిటికల్ గా ఎన్కాష్ చేసుకుంటున్నారు వీళ్ళే కావాలని. అందుకు దానికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. ఓకే, రైట్. సాగర్ రెడ్డి గారు, అంటే గతంలో మనం చూసినట్లయితే విజయ్ మీటింగ్ ఏదైతే ఉందో సభ దగ్గర కర్రూరు తొక్కిసలాట ఘటనలో కూడా రీసెంట్గానే సిబిఐ నోటీసులు ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు ఇది సినిమా ఆగిపోవడంతో బీజేపీ ఇదంతా చేస్తుందని ఒక ఆరోపణ వినిపిస్తూ ఉంది కాబట్టి దీని గురించి మీరు ఏమంటారు? బీజేపీ ఎప్పుడు కూడా అభ్యంతరకరాలు లేకపోతే తొక్కిపెట్టడాలు ఇవన్నీ ఎప్పుడు కూడా చేయలే. దేశ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి వ్యవస్థల మీద ఉక్కుపాదం మోపడానికి ఉగ్రవాదులతోటి, పాకిస్తాన్ తీవ్రవాదులతో కూడా పోరాటం చేసినటువంటి దానిలో ముందంజలో ఉంది. దేశాన్ని సంరక్షించబడుతుంది, చేస్తున్నారు. ఆ పని వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. సో ఈ సినిమా అంటే నేను ఎందుకంటున్నా ఈ మాట అంటే, కేవలం సినిమా దృష్టిలో పెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గరనైతే పాత ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అన్నదమ్ములు ఇద్దరు కూడా పార్టీ పెట్టారు. ఇవాళ చిరంజీవి గారు ఫెయిల్ అయిపోయారు, పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ అయిపోయారు. సో నేను ఎందుకంటే ఒక పార్టీ పెట్టడం అంత ఈజీ కావచ్చు, కానీ దాన్ని కొనసాగించుకొని ప్రజల్లో నిలుపుకోవడం అనేది అది ఒక పెద్ద మోయలేనటువంటి బరువు, అది పెద్ద సమస్య ఉన్నటువంటి వ్యవస్థ అది. సో దాన్ని అది అధిగమించి కనుక ముందుకు పోయినటువంటి వాళ్ళు సక్సెస్ అవుతారు, మిగతా వాళ్ళు ఫెయిల్ అవుతారు, అంతే తప్ప. కానీ ఇప్పుడు ఇక్కడ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈ యొక్క సినిమాని ఈ సినిమాను సుశాంత చిన్న స్థాయిలో బీజేపీ ఆర్ఎస్ఎస్ లేదు. ఈ విజయ్ కుమార్ ఒక్కడు వచ్చినంత మాత్రాన చిరంజీవి గారు వచ్చారు, పోయారు, ఏమైంది? కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన కూడా వచ్చారు, పోతాడు అనుకున్న సమయం లోపల ఆయన జనంలోకి వెళ్ళిపోయాడు, నిలదొక్కున్నాడు, ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా రాజ్యాధికారం చేస్తున్నాడు. సో ఆయన యొక్క భావజాలాలు మొదట్లో ఉన్నదానికి చివరికి వచ్చిన తర్వాత ఆయన నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన విధానాలను కూడా వాళ్ళు యాక్సెప్టెన్స్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే మోడీ గారు భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, లేకపోతే ఎవరైనా కావచ్చు, దేశ హితం కోసం పనిచేస్తున్నప్పుడు మేము కూడా వాళ్ళతో జత కట్టి పనిచేయాల్సిందే అనేటువంటి ఆలోచన విధానానికి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. కాబట్టి ఇవాళ ఆయన ఆంధ్రప్రదేశ్కి గవర్నమెంట్ లో భాగస్వామ్యుడు అయిపోయి ఉన్నాడు. సో విజయ్ కుమార్ గారు కూడా ఇవాళ ఆయన రేపు పార్టీ పెట్టిన తర్వాత ఆయన క్రైస్తవ, ఆయన ఇంతకుముందు నరోత్తం బైసాబ్ అన్నప్పుడు ఆయన ఖచ్చితంగా క్రైస్తవుడు. అక్కడ క్రైస్తవ వ్యవస్థ ఎక్కువ ఉంటుంది తమిళనాడులో. వాళ్ళందరినీ ఓటర్లను మలుచుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈయనను ముందు పెట్టారు. కాంగ్రెస్ అనేది క్లియరు, దాని వెనుక కాంగ్రెస్ ఉన్నదనేది కూడా క్లియరు. ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నదాన్ని దాన్ని అంత పెద్దగా హైలైట్ చేయాల్సిన పని ఏం లేదు. దీనిలో ఉన్నటువంటి భావన అంతా ఒకటే. ఆయన పార్టీ పెడితే వెల్కమే, ఆయన ప్రజలకు సేవ చేస్తా అంటే వెల్కమే అని. కానీ దేశ వ్యతిరేక విధానాలు కనుక ఎక్కడైనా కనబడితే మాత్రం సినిమానైనా దొక్కేసుడే ఉంటుంది, ఆ పార్టీనైనా కూడా ఆటాడుకుంటూ ఉంటుంది. అది 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 నీ పార్టీ అయినా నా పార్టీ అయినా, బీజేపీ పార్టీ రేపు ఏదైనా తప్పుడు పనులు చేసినా ప్రజలు చెండాట ఆడుకుంటారు. సో ఇది రేపు జరగబోయే పరిస్థితి. వారు పార్టీని కొనసాగించుకోవడానికి, సినిమాను హైలైట్ చేసుకోవడానికి, తన వ్యక్తిగత అవసరాలను అంటే రాజకీయంగా తనకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఇంకా ఎక్కువ చేసుకొని ప్రజల్లోకి రావాలనేటువంటి తన ఆకాంక్షను మేము కూడా స్వాగతిస్తున్నాం, దాన్ని వ్యతిరేకించట్లేదు. కానీ మంచి చేయాలనే ఆ తమిళనాడులో ఉన్నటువంటి ప్రజానికానికి, తమిళనాడులో ఉన్నటువంటి సిస్టానికి కాస్త మంచి చేయాలనేది కోరుకుంటూ, వారు ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ వ్యవస్థ అయినా కానీ ప్రజా విధానాలకి అనుకూలంగా పనిచేస్తే స్వాగతిస్తాం, లేకపోతే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది అని చెప్పి సందర్భంగానే తెలియజేస్తాం. ఎస్, సయ్యద్ సలీం గారు, అంటే రాజకీయాల్లోకి రావాలంటే సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిందేనా అంటే ఏమంటారు? అంటే ఇప్పటికే విజయ్ ఇదే చివరి సినిమా అని కూడా చెప్పిన నేపథ్యంలో దీన్ని ఏ విధంగా చూడాలి? ఏం లేదండి, ఎవరు దాన్ని చేయాల్సిన పని లేదు. యాక్చువల్గా నాకు తెలిసి బీజేపీ ఇన్వాల్వ్మెంట్ ఏం లేదండి. ఎందుకంటే బీజేపీ తమిళనాడులో ఇప్పుడు అంత స్ట్రాంగ్ లేదు. అటువంటిప్పుడు వాళ్ళు అనవసరంగా దాన్ని ఇది చేసి పొలిటికల్ గా ఆలోచించినా కూడా వాళ్ళు చేయరండి, అసలు విజయాన్ని పట్టించుకో. రెండో అంశం ఏంటంటే
ఇది జనరల్గా న్యాచురల్గానే వెళ్తుందండి. ఎందుకంటే ఈ మధ్య సెన్సార్ బోర్డు యాక్టివ్ ఉంది కాబట్టి వాళ్ళు రూల్ ప్రకారమే వెళ్తున్నారు. కానీ మైలేజ్ వస్తే ఇస్తే అనే దాని గురించి ఆ కాంగ్రెస్ వాళ్ళ స్టేట్మెంటు ఆయన స్టేట్మెంటు పెద్దగా వర్కౌట్ కాదండి. సినిమాల్లో కొంత దిగేంత ఆలోచన బీజేపీకి ఉండదు. వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. కానీ వాళ్ళు చిన్న చిన్న వాటిని పట్టించుకోరు. అందులో విజయ్ ఇప్పుడు ఇంకా రాబోతున్నాడు. ఆల్రెడీ ఉన్నవాడు కాదు. అది అప్పుడు రామారావు పరిస్థితి వేరు, వేరే వాళ్ళు పాతకాలంలో ఎంజి రామచంద్రన్ పరిస్థితి వేరు. ఇప్పుడు ఈయన ఇప్పుడు వచ్చాడు సినిమాలకి. ఇది లాస్ట్ సినిమా అని వాళ్ళే హైప్ ఇస్తున్నారు. లాస్ట్ సినిమా అంటే ఎంతో చూస్తారని. ఇప్పుడు లాస్ట్ సినిమా అంటే కొంచెం చూద్దాంలే అనుకుంటారు ఎవరైనా కూడా. పైనుంచి ఆ సెన్సార్ బోర్డు అడ్డం పడిందంటే ఏదో ఉంది. సెన్సార్ న్యాచురల్గానే పోతుందని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే సెన్సార్ వల్ల ఈ మధ్య జాగ్రత్తగానే ఉంటున్నారు. ప్రతిదాన్ని వాళ్ళు ఇది చేయడం లేదు. అట్లా చేసింటే ఈ పాటికి ఓటీటీలో ఏమండి, ఓటీటీ కూడా సెన్సార్ రావాలి కదా. ఓటీటీలో చాలా దారుణంగా ఉంటున్నాయి సినిమాలు. అంటే కుటుంబంతో కలిసి చూడలేము. అంటే తెలుగు సినిమాలు, హిందీ సినిమాలు కూడా కొన్ని అట్లే ఉన్నాయనుకోండి. కానీ ఇప్పుడు ఈ సినిమాకి ఎందుకు ఇంత ఇది చర్చ జరుగుతుందంటే విజయ్ కాబట్టి, విజయ్ దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి, విజయ్ పాలిటిక్స్ లో రాబోతున్నాడు కాబట్టి, ఇది లాస్ట్ సినిమా కాబట్టి సెన్సార్ వాళ్ళు కూడా వాళ్ళ పద్ధతిలోనే పోతున్నారండి. వాళ్ళని ఏం చెప్పడానికి అంత రీజన్స్ ఏం లేవు. అంటే వీళ్ళు కావాల్సిగా దీన్ని ఆపుతున్నారు, అట్లా చేస్తున్నారు, దానికి ఏమి లేవు. అండ్ నేను బీజేపీ కూడా దీనిలో ఇన్వాల్వ్ అవుతుంది అనుకోనండి. ఎందుకంటే వాళ్ళకి ఇది చిన్న విషయం, వాళ్ళు కారు. ఎందుకంటే వాళ్ళు ఒక పెథాటికల్ గా పోయేవాళ్ళు. ఈ చిన్న విషయం విజయ్ని ఇది చేస్తే అసలు ఇన్వాల్వ్ అయితే వాళ్ళకి ఇంకా ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు చిన్నవాడి మీద అంటే ఇంకా మైలేజ్ వచ్చే అవకాశం ఉంది. కానీ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారండి. అది మామూలు పార్టీ కాదు. వాళ్ళు గవర్నమెంట్ లో ఉండడం అని కాదు, అక్కడ కూడా థింక్ ట్యాంక్ ఉంది, అక్కడ కూడా మేధావులు ఉన్నారు. కాబట్టి వాళ్ళు అంత ఈజీగా ఏదో చిన్న విషయానికి తీసుకుపోయి ఈయనకి మైలేజ్ అది ఏమవుతుందంటే అది కౌంటర్ ప్రొడక్టివ్ అవుతుంది బీజేపీకి దిగిందంటే ఇప్పుడు. ఎందుకంటే ఏది వీడిని పట్టించుకున్నారు చిన్నవాడిని. అది రజనీకాంత్ లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు అయితే అది వేరే విషయం. కానీ అక్కడ చిరంజీవి అయినా పవన్ కళ్యాణ్ వేరే. ఈ విజయ్ సినిమాది ఇది టీకప్ లో తుఫాన్ అండి. నాకు తెలిసి పెద్ద ఇష్యూ కాదు. అది ఊరికే అందరూ చేస్తున్నారు తప్ప కామన్ కైండ్ ఆఫ్ ఊరికే పేపర్లలో వచ్చింది. ఆ భగవంత్ కేసరి అనుసరణగా తీశారు, బాలకృష్ణ సినిమా తీస్తున్నారు, ఇంకా కొంతమంది అనుకుంటారు. అవన్నీ ఏం లేవండి. సినిమాలాగానే తీసిస్తారు. సెన్సార్ కూడా వాళ్ళ పద్ధతిలో వాళ్ళ పరిమితులు ఏమున్నాయో దాన్ని బట్టే సెన్సార్ కట్టింది నేను కారణంగా నమ్ముతాను. బీజేపీ ఇన్వాల్వ్మెంట్ ఉందంటే మామూలు సాధారణ ప్రేక్షకుడు నమ్మడండి. ఎందుకంటే వాళ్ళు చిన్న చిన్న విషయాలు పట్టుకుంటే సినిమా చెప్పండి. కాబట్టి ఈ సినిమాకి ఇంత హైప్ రావడం అనేది ఇక్కడ పెట్టి మనం మాట్లాడుతున్నాం దాని గురించి. పేపర్లలో చాలా వస్తుంది అంటే ఇవన్నీ పేపర్లో వచ్చేంత మైలేజ్ కోసం అండి. వాళ్ళకి న్యూస్ ఐటమ్స్ ఇట్లాంటివన్నీ బాగా రాసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు చెప్తారు కదండి, మసాలా ఉంటే ఇప్పుడు నేను ఒక చిన్న విషయం చెప్తాను. ఇంత ముగించక ముందు పోలీస్ ఆయన కారు ఆపాడంట. ఆపితే ఆయన ఇన్స్పెక్టర్ లైసెన్స్ ఉంది అన్నాడంట. ఉంది సార్ చూస్తారంటే ఉంటే ఎందుకు చూస్తా, లేకుంటే చూస్తా అన్నాడంట ఆయన. అర్థమైందా మీకు? లేకుంటే చూస్తా అన్నాడు. లేకుంటే ఇష్యూ కదా, ఉంటే చూడడం ఎందుకు ఇంకా నేను అట్లాంటి విషయం అండి ఇది. నన్ను అడిగితే లేకుంటే చూస్తా అన్నాడు అంటే వాడికి అవసరం డబ్బులు ఎన్నో వస్తాయి, లేకుంటే ఇష్యూ అన్న అవుతుంది. ఉంది సార్ చూస్తానంటే చూడరు పోలీసులు, వెళ్ళండి అంటారు. కానీ ఇది అటువంటి ఇష్యూ అండి. దీనిలో ఏమీ లేదు. అనవసరంగా ఏమైందంటే విజయ్కి మైలేజ్ ఇచ్చే ప్రయత్నాలు ఇవన్నీ. నిజం చెప్పాలంటే ఆయనకి కొంచెం ఉపయోగపడొచ్చేమో కానీ పూర్తిగా కూడా ఉపయోగపడవు. ఆ సినిమా బాగుంటే చూస్తారు. అందులో ఆంధ్రదేశానికి సంబంధించి ఇది డబ్బింగ్ సినిమా కాబట్టి అందులో అది కొంత వాడొచ్చేమో కానీ తమిళనాడులో బాగా ఆడుతుంది. నరోత్తమ్ గారు, ఫైనల్ గా చెప్పండి, ఇది సినిమా కథనా లేదంటే రాజకీయ స్క్రిప్టా అంటే ఏం చెప్తారు? ఏ రాజకీయ స్క్రిప్ట్ కాదు, సినిమా ఇది కాదు. ఇట్ ఇస్ జస్ట్ న్యాచురల్ ప్రాసెస్. బట్ ఒకటి, ఇప్పుడు తమిళనాడు తీసుకున్నారనుకోండి, తమిళనాడు ఈజ్ అ డిఫరెంట్ పొలిటికల్ సెట్టింగ్ కంపేర్ టు ఆంధ్ర. మన ఆంధ్ర, తెలంగాణ, తెలుగు ఉభయ రాష్ట్రాల్లో ఉన్న పొలిటికల్ సెట్టింగ్ వేరు. తమిళనాడు ఈజ్ ఆల్వేస్ అన్ ఐడియాలజికల్ వార్ఫేర్. ఇట్స్ అన్ ఐడియాలజికల్ బ్యాటిల్ గ్రౌండ్. దాంట్లో విజయ్ ఈజ్ స్టిల్ నాన్ కమిటల్ టు వన్ ఐడియాలజీ. సో ఖచ్చితంగా తన పొలిటికల్ ఎంట్రీ పెద్ద ప్రభావితం ఏం చెయ్యదు. ఏదో ఒక పార్టీని దెబ్బతీస్తుంది, ఏ పార్టీని చూసుకోవాలి. ఆ పార్టీకి సంబంధించిన ఇప్పుడు మొత్తం డ్యామేజ్ అయిపోయిన తర్వాత చూసుకోకూడదు కదా. ఈ సినిమాలో ఆ డైలాగ్ పెట్టాడు, అప్పుడే మనం ఆకుంటే పోయేది కదా అని చెప్పేసి, అందుకనే ఆ మొత్తం పరిశీలించి ప్రాపర్ గా దాన్ని డిస్కస్ చేసుకుని తర్వాత రిలీజ్ చేస్తారు. లైక్ అదర్ మూవీస్ డన్ ఆల్సో ప్రీవియస్లీ. ఇది కొత్త కాదు. అండ్ ఆయన రాజకీయ అరంగేట్రము, ఐ డోంట్ థింక్ హీ విల్ మేక్ ఎ డీప్ ఇంపాక్ట్ ఇన్ తమిళనాడు పాలిటిక్స్.
because Tamil Nadu is an ideological battleground and it doesn't conform to one single ideology. ఆయన ఐడియాలజీ అగైన్ ఇటు మన ఆంధ్ర రాష్ట్రాల్లో ఇంకో పవన్ కళ్యాణ్ గారు లాగానే ఉన్నారు, షిఫ్టింగ్ ఐడియాలజీస్ అంటే సేమ్ అదే రోల్ అక్కడ ప్లే చేస్తారు. ఎస్, థ్యాంక్ యూ అండి. డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు సాగర్ రెడ్డి గారు, సయ్యద్ సలీం గారు, అలాగే నరోత్తం గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్, దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.